నేను చక్కగా బెండకాయ ఫ్రై చేద్దామనుకున్నా. లాస్ట్‌కి మా ఆయన దాన్ని కర్రీ చేసేసారు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అనిదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? సో, మొన్న సంతలో అయితే బెండకాయలు తీసుకొనొచ్చాను. అబ్బా! బెండకాయల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి. బెండకాయలనే కాదు, ప్రతి ఒక్క కూరగాయ రేటు చాలా ఎక్కువగానే ఉంది. ఇంతకుముందు ఒక 300 తీసుకొనెళ్తే ఒక 7 రకాల కూరగాయలనేవి వచ్చేవన్నమాట. ఇప్పుడు 500 తీసుకొనెళ్ళినా సరిపోవట్లేదు. చూసుకోండి ఇంక కూరగాయల రేట్లు ఏమాత్రం ఉన్నాయో. సర్లే కానీ వీడియోకి మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను పోపు పెట్టేసి చక్కగా అందులో పోపు దినుసులు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా ఫ్రై చేద్దామనేసి నేనైతే పల్లీలు కూడా వేశాను. అవి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేను బెండకాయలు కూడా యాడ్ చేశాను. ఏ ఫ్రైకైనా కూడా నాకు తెలియని విషయం ఏంటంటే దాని మీద మూత పెట్టి ఫ్రై చేయకూడదంట. ఎందుకంటే క్రిస్పీగా మంచిగా రావంట, కొంచెం మెత్తబడిపోతాయంట. నేను మొన్న రీసెంట్గా ఆలు ఫ్రై వీడియో పెట్టాను కదా, దానికి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి, మంచి మంచి నాకు తెలియని టిప్స్ కూడా మీరు నాతో షేర్ చేసుకున్నందుకు. సో నేను ఒకటి చేద్దామనుకుంటే మా ఆయన ఒకటి చేశారు. నేను బయట పని చేసుకుంటే అందులో టమాటాలు కట్ చేసి వేసారంట. ఇంకా చూడండి ఇంకా ఎలా అయిపోయిందో, టమాటా కర్రీ లాగా అయిపోయింది. పర్లేదులే, పల్లీలు ఒకటేగా ఎక్స్ట్రా ఉంది అనేసి ఇంకా పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టేశాను. ఇంతకుముందు అయితే బాక్స్ నేను కలిపి పెట్టేదాన్ని. ఈ చలికాలం చల్లబడిపోయి చెప్పబడిపోతుంది కదా, అందుకే కర్రీ ఒక దాంట్లో ఇంకా రైస్ ఒక దాంట్లో అయితే పెడుతున్నాను. మొన్న మా హస్బెండ్ బర్త్డే రోజు కేక్ అయితే ఇంకా ఉంది, దాన్ని ఇంకొక హాఫే తిన్నాము. ఇంకా మిగతాదైతే అట్లానే ఉంది. ఏం చేయలేక్క, నువ్వా ఉంచేది, అసలుకి ఈ పాటికి అయిపోయి ఉండాలి. లేదులేండి నేను తినలేదు, ఎందుకంటే బాగా జలుబు చేసేసింది. అసలుకి ఇది కూల్ కేకు, మళ్ళీ అవసరమా అనేసి ఇంకా తినలేదనమాట. పిల్లలకే ఇంకా ఒక్కొక్క పీస్ అలాగా స్నాక్స్గా వేసిస్తున్నాను. అదైనా నాన్న వెంటనే తినొద్దు, స్నాక్స్ బ్రేక్లో తినండి, అప్పటికి కొంచెం చల్లారింది తగ్గిపోయి ఉంటుంది కదా. డీప్లో పెట్టాను, లేకపోతే మెల్ట్ అయిపోతుంది, అందుకోసం అనేసి. మీరైతే వీడియోని చూసి వెళ్ళిపోవడమే కాకుండా కూసంత కుడి చేతితో లైక్ కొట్టేసి అలాగే మీ అమూల్యమైన మీ మాటలు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా ఫర్దర్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి. ఇంకా మన ఛానల్లో అయితే 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్లో ఉంది. బట్ అస్సలు సబ్స్క్రైబర్స్ అనేది తొందరగా అవ్వట్లేదు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఫ్యామిలీలో మెంబర్గా అయిపోండి. లెక్క కేక్ మీరేనా, మాకు ఏదైనా పెట్టేది ఉందా? రండి మా ఇంటికి వచ్చేయండి, మీకు ఎంత కేక్ కావాలో అంత, మీకు ఏం కావాలంటే అది నేను ప్రేమగా వండి పెడతాను.